బీఆర్ఎస్ ప్రభుత్వం యాదగిరిగుట్టకు మంజూరు చేసిన మెడికల్ కాలేజ్ ను సీఎం రేవంత్ రెడ్డి తన నియోజకవర్గమైన కోదండగల్కు తరలించుకుపోవడాన్ని కుట్ర చేస్తున్నారని ఆరేరు మాజీ ఎమ్మెల్యే పొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఆరోపించారు. మార్చి 1వ తేదీలోపు మెడికల్ కాలేజ్ పై స్పష్టత ఇవ్వకుంటే స్వయంగా తానే రీలే నిర్వహణ దీక్ష చేస్తారని చెప్పారు. అధికార పార్టీపై టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో పెద్ద కుంభకోణం జరిగిందన్నారు. బిక్కువోలు గ్రామంలో 1100 మందికి మాత్రమే ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారన్నారు. చాలా గ్రామాల్లో అనర్హులకి పట్టాలు ఇచ్చారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధికి కీలక ప్రాధాన్యత ఇస్తుందని అవినిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. ఘంటసాల మండలం ఎండకుందూరులో నూతన రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మహాత్మాగాంధీ అంబేద్కర్ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారం చేస్తున్నామని చెప్పారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్నికల సెక్టర్ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. కళ్యాణదుర్గం ఆర్డీఓ ఎన్నికల అధికార రాణి సుస్మిత, డీఎస్పీ శ్రీనివాసులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎస్ఐలు, ఇతర ఎన్నికల సిబ్బందికి అవగాహన కల్పించారు. అయితే ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు గురవ్వకుండా ఎన్నికలు నిధులు నిర్వహించాలని ఎన్నికల అధికారికి సూచించారు. చిత్తూరు జిల్లా వీకోటలో అక్రమంగా కర్ణాటక మద్యాన్ని తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వాహనంతో సహా 6 లక్షల విలువ చేసే మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అరుణ్ రెడ్డి, వసంత్ కుమార్ రెడ్డి తప్పించుకుని పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ కేసుపై ఎఫ్ఐఆర్ రాసి కేసుని ఇంకా పురోగతి చేస్తామని చెప్పారు. మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ని లారీ ఢీకొట్టింది. బెల్లంపల్లి పట్టణం కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 3 అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ పై వెళ్తున్న 3 మృతి చెందడంతో స్థానికంగా విషాదం నెలకొంది. బోరబండ కార్పొరేటర్, జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫిరాయుద్దీన్ బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ కు లేఖ రాశారు. పార్టీ కోసం 22 ఏళ్లు సిపాయిగా పనిచేశామని, పార్టీలో ఉద్యమకారుడికి రక్షణ కరువైందని లేఖలో తెలిపారు. ఎలుకని పట్టిన చదంగంగా బుగ్గన్న బడ్జెట్ కేవలం అంకెల గారిడి మాత్రమేనని, కొండను తవ్వి ఎలుకను పట్టిన చదంగంగా ఉందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ ఎద్దేవా చేశారు. కడప జిల్లా హరి టవర్స్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అయితే ఏపీని అప్పుల ప్రదేశంగా మార్చిన ఘనత జగన్ అండ్ కో ప్రజలే ఇంటికి పంపిస్తారని చెప్పారు. బాపట్ల జిల్లా ఇంకోలులో డ్వాక్రా మహిళలకు 4వ విడత వైఎస్ఆర్ ఆసరా చెక్లు పంపిణీ చేశారు. అయితే చెక్లను అందజేసేందుకు డ్వాక్రా మహిళలు భారీగా తరలివచ్చారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి మళ్లీ జగన్ రావాలంటూ మహిళలు నినాదాలు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోని పవిత్రంగా గ్రంథంగా భావించే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మహిళలు చెప్పడం జరిగింది. గోదావరి, కృష్ణా నది జలాల పంపకాలలో శాస్త్రీయ పద్ధతిలో పరిష్కరించేందుకు కేంద్రం ముందడుగు వేయాలని సిపిఐ ఎంఎల్ ప్రజా సంస్థ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. జలాలను కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకునే నీచమైన నినాదాల నుంచి బయటకు రావాలని ఆయన కోరారు. అయితే బీఆర్ఎస్ అధికార దహనం కోసం వెంపర్లాడుతుందని, కాంగ్రెస్ కూడా దూకుడు స్వభావ ప్రయత్నం చేస్తుందని, ఎన్నికల ఆయుధంగా ఏపీ వాడుకుంటుందని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా దువ్వార సహకార సంఘం సొసైటీలో 50 లక్షలు విలువ చేసే బంగారం లాకర్లో మాయమైందని బాధితురాలు ఎన్నమని ఉమామహేశ్వరి సొసైటీ ముందు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దీనిపై తనకు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 2012 సంవత్సరంలో దువ్వా గ్రామ సొసైటీలో లాకర్ సదుపాయం ఉండడంతో 8,000 రూపాయలు డిపాజిట్ చేసి లాకర్ పొందింది ఉమామహేశ్వరి. అయితే మాయమైన తన బంగారాన్ని పోలీసులు అధికారులు విచారణ చేపట్టి తనకు అందించాలని విజ్ఞప్తి చేశారు.
తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ దేవస్థానం హుండీ లెక్కించారు. తంటికొండలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం హుండీని లెక్కించారు. అయితే 5 నెలల 10 రోజులు అనంతరం హుండీ లెక్కించిన 5,80,905 రూపాయలు ఆదాయం వచ్చినట్లు దేవస్థానం కార్యనిర్వాహక అధికారి లక్ష్మీకుమార్ తెలిపారు. వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం పట్టిమిల్లప దొంగల హల్చల్ చేశారు. శేఖర్ రెడ్డి అనే ఓ రైతు ఇంట్లో 38 తులాల బంగారం ఆభరణాలు, 40 తులాల వెండి, 60,000 నగదు చోరీ చేశారు. అయితే ఇంట్లో ఎవరు లేని సమయంలో తాళం విరగ్గొట్టి చోరీ చేశారు దొంగలు. సంఘటన స్థలాన్ని చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడులోని ఎస్బీఐ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. సుమారు 30 లక్షల నగదు, 1.5 కోట్ల బంగారం అపహరించారు. బ్యాంక్ వెనుక భాగంలో కిటికీ డ్రిల్స్ ను గ్యాస్ సిలిండర్ కత్తిరించి తొలగించారు దొంగలు. అయితే సంఘటన స్థలానికి చేరుకున్న డీఎస్పీ లతాకుమారి విచారణ చేపట్టారు. సికింద్రాబాద్ కాంగ్రెస్ శ్రేణులు పోలీస్ స్టేషన్ ను చుట్టుముట్టారు. పోలీస్ స్టేషన్ లోకి నేతలు చొచ్చుకుపోయారు. అయితే కోటి నీలిమతో పాటు కాంగ్రెస్ నేతలను తన క్యాబిన్ లోకి ఆహ్వానించి మాట్లాడారు ఇన్స్పెక్టర్ రామకృష్ణ. ఎన్నికల సమయంలో రాజీవ్ గాంధీ విగ్రహం కనపడకుండా బీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ ధర్నా చేశారు. ఫ్లెక్సీ ఏర్పాట్లు చేసిన వారిపై కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని పోలీసులకు డిమాండ్ చేశారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పహాడ్ షరీఫ్ ఎస్ఐ మధుసూదన్ అండదండలతో భూ బకాసురులు రెచ్చిపోతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత కొరల కృష్ణారెడ్డి ఆరోపించారు. అయితే మహేశ్వరం ఏరియాలో భూదందాలు చేస్తూ అడ్డొచ్చిన వారిపై భౌతిక దాడులు చేస్తూ రాజ్యమేలుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా తుళ్లూరులో నారా భువనేశ్వరి పర్యటించారు. చంద్రబాబు అరెస్టు సమయంలో తుళ్లూరు డిట్కో గృహ సముదాయంలో నివాసం ఉంటున్న మోరం సాంబశివరావు గుండెపోటుతో చనిపోవడం జరిగింది. అయితే దీంతో మోరం సాంబశివరావు కుటుంబాన్ని పరామర్శించారు. భార్య పద్మకు ఆర్థిక సాయం నిమిత్తం 3 లక్షల రూపాయల చెక్ను అందజేశారు.